శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. ఈ గియాల్టి పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పాండి. ఎట్లయిందిరా శివరాత్రి ఒక్క పొద్దులు జాగారాలు? అదేందోరా అలాంటి పండగ నాడే లెస్స ఆకలైతది. 11 గంటలకే కూర్పాట్లు వస్తుంటాయి. అదేరా మరి భక్తి అంటే ఫోన్ పట్టుకొని రోజు తెలందాకా మేల్కోతాను ఉంటాం. అదే శివరాత్రి నాడు ఉంటామా? అమ్మో అంత ఈజీ కాదురా. ఎన్నో సార్లు మంచినీళ్ళు తాగి పండో ఫలమో తిని పని చేసుకుంటాం. ఒక పొద్దు ఉండగలమా? చెప్పినా కదా ఒకటే ఆకలి పండగ రోజు. మన భక్తికి ఓర్పుకు సహనానికి అదే పరీక్ష అన్నట్టు. ఇంతకు నీ పూజలు ఎట్లా సాగినాయి? ఎప్పటి లెక్కనే మంచిగానే చేసుకున్నా గానీ మల్లన పట్నాలు పోసిండ్రు చూపెడతాపా. మహాశివరాత్రి పండుగ తెలుగు రాష్ట్రాలలో అంగరంగ వైభవంగా చేసుకున్నారు. పొద్దున్నే శివయ్య గుళ్ళాన్ని భక్తులతోటి గంటల సప్పుడుతోటి పూజలు అందుకున్నాడు. వెమ్లవాడ నుంచి శ్రీశైలం దాకా, కాశీ నుంచి కాళేశ్వరం దాకా, కాశీబుగ్గ, కోటప్పకొండ, కోట్లింగాలకు భక్తులు తండోపతండాలుగా తరలొచ్చిర్రు. పొద్దంతా పూజలు చేసుకుని మాపటి జాముల భక్తి కీర్తనలతోటి, పల్లకి సేవలతోటి, ప్రబల కాంతులతోటి కన్నుల పండుగ సాగే శివపార్వతుల కళ్యాణం చూసుకుంటా జాగారం చేసుకున్నారు. ఇటు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొమరెల్లి మల్లలను ఒలుసుకున్నారు. తోటబాయికాడ పంచరంగులతోటి పెద్ద పట్నాలు ఓసిర్రు. నిండు బోనం పెట్టి వీరశైవ అర్చకులు మల్లన్న ఉత్సవ విగ్రహాలతోటి పట్నం దాటినాక లిల్లంబల్లం మూతలతోటి ఒగ్గుడోలు సప్పుళ్ళు కాలిగజల సవ్వడితోటి పట్నాలు దొక్కితే ఆకాశమంతా బండారులేసింది. పసుపు కుంకుమల దుమ్ముల దమ్ములు రాంగా భక్తజనం శివాలూగుతారు. ఇటు సిరిసిల్ల జిల్లా వేములవాడల మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగినాయి. కలెక్టర్ గరిమా అగర్వాల్ మేడం శివతాండవ స్తోత్రం బాడి వచ్చిన భక్తుల్ని మంత్రముగ్ధుల్ని వేసింది. నువ్వు పాలిటిక్స్ లో పాదం మోపి పెద్ద లీడర్ అమ్మవైతే పెత్తనమంతా నాదే గారా. అంటే నా పేరు చెప్పుకొని అడ్డమైన దందాలు గిట్లా వేద్దామని ప్లాన్ చేస్తున్నావా? నా పేరు ఎడగొట్టొద్దు సుమా. నువ్వు ఒక్కసారి గెలువు, కుర్చీ నీది పెత్తనం నాది. అట్లూకుంటారా ఓట్లేసిన జనాలు? ఏం చేస్తారు? కోడలు గెలిస్తే అత్తలు పెత్తనం చేస్తలేరా? భర్తలు గెలిస్తే భార్యలు నడిపిస్తలేరా? అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టల లెక్క, బై 1 గెట్ 1 ఆఫర్ లెక్క ఒకరిని గెలిపిస్తే 2 లీడర్లు అంటావు. అంతే మరి. అట్లా పెత్తనం చేస్తే ఈ ఊర్లో ఎంత పెద్ద రోళ్ళైందో చూడొకసారి. భర్త ఎంత పెద్ద నౌకరీ చేసి లక్షలు సంపాదించినా తెచ్చి భార్య చేతులు పెడితే పెత్తనం చేస్తారు లేడీసు. ఇంటి పెత్తనం వాళ్ళే నెత్తికెత్తుకుంటారు. అట్లనే రాజకీయంలో ఆడోళ్ళు గెలిచినా మొగోళ్లే పెత్తనం నెత్తికెత్తుకుంటారు. ఇది కూడా కామనే కదా. ఏదో పురుషుల కోటాల సీట్ దొరకక మహిళా రిజర్వేషన్ల సర్పంచ్ అవుతారు. అంత మాత్రాన వాళ్ళే అన్ని చూసుకుంటారా? గెలిచేదాకా వాళ్ళని దిప్పుతారు, గెలిచినాక వాళ్ళని పక్కకు పెట్టి భర్తలు పెత్తనం చేస్తారు. అది పద్ధతేనాయే? ఆ పద్ధతి నడవదంటే ఎట్లా? రాజన్న సిరిసిల్ల జిల్లా నరసింహులపల్లి గ్రామ సర్పంచ్ శరణ్య అయితే పెత్తనం మొత్తం లింగారెడ్డి నడిపిస్తున్నాడట. అంటే మీ ఇష్టమేనా సార్? గ్రామ సభ క్లోజ్ చేయడం మీ ఇష్టమేనా? మేము గ్రామ సభ నుంచి మా సమస్యలు మేము చెప్పుకోలేదు. మేము ఇంకా చెప్పుకోలేదు, ఇంకా పూర్తి కాలేదు. మీ ఇష్టమేనా? మీ ఇష్టమేనా? మేము ఇంకా మా సమస్యలు చెప్పుకోలేదు. గ్రామ సభ అయిపోలేదని మేము అనుకుంటున్నాం. ఎందుకు? దానికి ఒక టైం పెట్టండి. గ్రామ సభలో సర్పంచ్ గారికి సంబంధించింది సర్పంచ్ గారే మాట్లాడాలి. సర్పంచ్ గారికి సంబంధించి సర్పంచ్ గారితోనే మాట్లాడించండి. మేము వద్దు అంటున్నాం, మీరు పోదామని లేచిర్రు. ఇప్పుడు ఆయన ఏమంటుండు? ఆయన ఏమంటుండు? పోదాం పార్టీ అని అంటాడు. గ్రామ సభ అంటే మేము వచ్చినా సార్, మేము టైమింగ్ సెట్ చేసుకుని వస్తాం. మాకు వేరే వర్క్స్ ఉన్నాయా? ఇది పూర్తి కాక ముందుగా మీరు సగం మంది లేచిర్రు. సర్పంచ్ గారు మాట్లాడేది కూడా కామన్ మ్యానే మాట్లాడుతున్నారు, సర్పంచ్ గారు మాట్లాడట్లేదు. మేము సర్పంచ్ తోటి మాట్లాడుతుంటే నడుమ మీరేవాళ్ళు అని ముఖం మీద అడుగుతున్నారు. భర్త చాటు భార్య అని ఇంటి పెత్తనంలో చెప్తే ఊకుంటారు గానీ రాజకీయంలో ఊకునేటట్టే లేరు. ఒకప్పుడంటే నడిచింది గానీ ఇప్పుడు పక్క పార్టీలు ఎందుకు ఊకుంటారు? ఎక్కడ సందు దొరుకుద్దా అని కళ్ళల్లో వత్తులేసుకొని చూస్తుంటారు. ఏకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే
ఒకటవుతుంటే. అది ఒకటవుతుంటే కాదు, ఎదురవుతుంటే. మాకు తెలుసులే, గీల విషయంలో మాత్రం అది ఒకటవుతుంటేనే కరెక్టు. అబ్బో, పదాలను ఎట్లా వాడాలనో ఎట్లా ప్రయోగించాలనో తెలిసిన పెద్ద కవి లెక్కనే ఫీల్ అవుతున్నావు కదా. సమయం సందర్భాన్ని బట్టి పద ప్రయోగం చేసుడంటే మా కవులకు వెన్నతో పెట్టిన విద్యను తెలుసా నీకు? నీ గొప్పతనం గురించి చెప్పే కవిత్వం ఆపి ముందుగా ఆ లెవెల్లో చెప్పు. ఇంకెవలు, మన గీతా గోవిందం కపుల్ విజయ్ దేవరకొండ రష్మికనే. ఎప్పటి నుంచో గీ పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి గానీ వాళ్ళైతే ఏం సప్పుడు చేస్తలేరుగా. పెళ్లి సప్పుడు గట్టిగా వేస్తేందుకు లగ్గం కారెట్లు కొట్టించి పంచి పెడుతున్నారట. ఇక శుభలేఖలతోని రూమార్లకు శుభం కారట వలికినట్టే అంటావు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా పెద్దోళ్ళు. ఇప్పుడు సినిమా హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మికల నడుమ కాబోయే లగ్గానికి సుతం టైం దగ్గర పడ్డదని కోడై కూస్తున్నది సోషల్ మీడియా. ఈ నెల 26వ తారీఖున ఇద్దరు లగ్గమైతున్నట్టు శుభలేఖ ఒకటి చక్కర్లు కొడుతున్నది. అంతేకాదు వచ్చే నెల 4వ తారీఖున రాత్రి 7 గంటలకు తాజ్ కృష్ణల రిసెప్షన్ కార్యం కూడా ఉంటదని గెస్ట్లకు ఆహ్వానం పలుకుతున్నది ఇన్విటేషన్. ఇప్పటికే సీఎం రేవంత్ అన్నను కలిసి లగ్గానికి రావాలని కారట్లు వంచినట్లు వార్తలు కూడా బగ్గనైనబడుతున్నాయి. అయితే ఎప్పటి లెక్కనే ఇప్పుడు కూడా అటు రౌడీ బాయ్ ఇటు నేషనల్ క్రష్ ఇద్దరు ఎవరు సప్పుడు చేస్తలేరు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ముచ్చట్లను అటు ఖండిస్తలేరు, ఇటు ఓకే అంటలేరు. మరి మౌనం అర్ధాంగీకారం అన్నట్టు గీల మౌనానికి సమాధానం తెలవాలంటే ఈ నెల 26 దాకా వెయిట్ చేయాల్సిందే. సిరమ్మ, ఇవాళ పుట్టినరోజు దావతున్నది, రెడీగుండు, వార్తలు అయిపోగానే పోదామిగా. అవునా, ఇంతకు కేక్ కట్ ఒకటేనా, చికెన్ మటన్ నడుస్తుందా? ఓ మై గాడ్, పుట్టినరోజు నాడు ఎంత మాట అన్నది. అయ్యో, నేనేమన్నారా? నాన్ వెజ్ స్పెషల్ చికెన్ బిర్యానీనా మటనా అని అడిగినా. బర్త్డేనే కోడిది, మళ్ళా దాన్నే కోసి కూర వండమంటావా? ఓయమ్మ, కోడిని కటింగ్ చేస్తుడు తెలుసు కానీ కోడి బర్త్డే కేక్ కటింగ్ చేస్తారని తెలియదురా నాకైతే. ఇప్పుడు తెలుసుకో, మా క్లోజ్ ఫ్రెండ్ కోడి పుట్టి ఇవాళకి 1 year అయింది, అందుకే బర్త్డే వేడుకలు చేస్తారు. అది వాళ్ళ ఇంట్లో పుట్టింది కాబట్టి సరిపోయింది, పొరపాటున మన ఇంట్లో పుట్టేది ఉండే. దాడికి నెక్స్ట్ బర్త్డే ఉండదు కదా అన్నట్టు నీకు ఇంకో బర్త్డే కూడా చూపెట్టాలి. హ్యాపీ బర్త్డే టు గాడ్, హ్యాపీ బర్త్డే టు గాడ్. బుడిబుడి అడుగుల బుజ్జి మేకకు పుట్టినరోజు శుభాకాంక్షలు. పెంపుడు కుక్కలకు పెంపుడు పిల్లులకు పుట్టినరోజు వేడుకలు చేసిన వాళ్ళని చూసుంటారు. పెంపుడు మేకలకు బర్త్డే చేసిండ్రు యూపీ రాష్ట్రంలో. ఒక్కటే కాన్పులో పుట్టిన ఈ ట్విన్ మేకలు కావచ్చు. ఈ 2 మేకలకు కొత్త బట్టలు కుట్టించి నెత్తికి కుచ్చుల టోపీలు పెట్టి ఊరందరిని పిలిచి కేక్ కట్ చేపించిండ్రు. ఎవరో బర్త్డే మటన్ పలావుగా మారుడు తప్ప తమకంటూ బర్త్డేలు చేసుడు ఇదే ఫస్ట్ టైం. అంతే కదా నులా? మామూలుగా బర్త్డే అంటే మేకలు కోళ్లను కట్ చేసి దావత్ చేసేటోళ్ళని చూసినాం. కానీ మేకలకే బర్త్డే చేసిన దేవుళ్ళయ్యా మీరు అని వాటి భాషల ఆనంద భాష్పాలు తీస్తున్నాయి కావచ్చు. సాటి మేకల మందలు పెంపుడు జంతువుల మీద వీళ్ళకున్న ప్రేమను మెచ్చుకొని కామెంట్లలో లెస్సపు గుడుతున్నారు నెటిజన్లు. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు, మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.